హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఇదేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఫ్రెండ్స్. సో చాలా రోజుల నుంచి ఏంటంటే ఈమెయిల్స్లో కానీ నార్మల్గా వాట్సాప్ మెసేజెస్లో కానీ అండ్ కొన్ని కామెంట్స్లో ఏంటంటే ఫ్రెండ్స్ 50% రీట్రేస్మెంట్ అంటే ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు. అంటే ఇన్వెస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే పొజిషనల్గా బాట్ చేసినప్పుడు 50% రీట్రేస్మెంట్ లెవెల్స్లో మళ్ళీ దాన్ని తిరిగి కొనొచ్చా అనే దాని గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో సపోజ్ ఒకవేళ స్టాక్ అనేది 15 రూపీస్లో ఉందనుకుందాం ఫ్రెండ్స్. సో 15 రూపీస్ నుంచి 10 రూపీస్ పెరిగింది అనుకుందాం. సో 25కి వెళ్ళింది అనుకుందాం స్టాక్ అనేది. సో 25 దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ స్టాక్ అనేది పడుతూ ఉన్నట్లయితే మళ్ళీ అది ఏ లెవెల్లో సపోర్ట్ తీసుకుంటుందంటే ఎంతైతే పెరిగిందో ఫ్రెండ్స్, అంటే 10 రూపీస్ పెరిగింది కదా, దాన్ని హాఫ్ చేయండి. అంటే ఎంత? 5 రూపీస్. సో ఈ 25 నుంచి ఆ 5 సబ్ట్రాక్ట్ చేయండి. అంటే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 20 వస్తుంది. అంటే ఎంతైతే పెరిగిందో దాంట్లో హాఫ్ పడేంత వరకు కూడా స్టాక్ అనేది పడుతూ ఉంటుంది. సో 50% రిట్రేస్మెంట్ తర్వాత మళ్ళీ పెరుగుతుంది అని చెప్పి 50% రిట్రేస్మెంట్ అయితే మనకి మార్కెట్లో ఇది తిరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 50% రిట్రేస్మెంట్ వాల్యూస్ అని. అండ్ ఫ్రెండ్స్, పర్సనల్లీ నేనైతే ఇలాంటి 50% రిట్రేస్మెంట్ నమ్మి మళ్ళీ దాన్ని కొనమని అయితే నేను సజెస్ట్ చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికీ తెలుసు స్టాక్ మార్కెట్ అనేది ఒక సైకిల్. సో ఒక టైంలో ఏంటంటే బుల్ ఫేస్ ఉంటుంది, ఇంకో టైంలో బేర్ ఫేస్ ఉంటుంది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే బేర్ ఫేస్ నడుస్తూ ఉంటుందో అంటే స్టాక్స్ అన్ని పడిపోతూ ఉంటాయో మీరు గమనించినట్లయితే స్టాక్ మార్కెట్ పెరగడానికి ట్రై చేస్తే ఏదైతే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అంటే స్ట్రాంగ్ కీ రేషియోస్ కానీ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్ కానీ లేకపోతే స్ట్రాంగ్ రిజల్ట్స్ కానీ పోస్ట్ చేస్తుంటుందో ఫ్రెండ్స్, ఆ కంపెనీస్ మాత్రమే మళ్ళీ ఈజీగా రిట్రేస్ అవుతాయి లెవెల్స్ నుంచి. అంటే పడిపోయిన లెవెల్స్ నుంచి మళ్ళీ బ్యాక్ రావడానికి జరుగుతుంది. ఏ కంపెనీస్కి అయితే కీ రేషియోస్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్ కానీ ఇలాంటివి ఏవైతే కొన్ని ఇష్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్, అదేంటంటే ఉన్న లెవెల్స్ నుంచి కొంచెం పడడానికి కానీ ఉన్న దగ్గర నుంచి ఉండడానికి కానీ ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ లో చూస్తున్నప్పుడు ఫ్రెండ్స్, జస్ట్ ఆ కంపెనీని ఆ కంపెనీ ప్రైస్ ని చూడకుండా ఆ కంపెనీ బ్యాక్ లో ఉన్న కార్పొరేట్ గవర్నెన్స్ కానీ కీ రేషియోస్ కానీ ఏదైతే మనం మాట్లాడుకున్నామో వాటన్నిటిని అబ్జర్వ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఆల్రెడీ ఫటాఫట్ స్కానర్ గురించి మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. సో ఆ ఫటాఫట్ స్కానర్ లో ఏంటంటే డైలీ స్క్రీన్ లోకి వచ్చినట్లయితే మీకు లాస్ట్ లో 52 వీక్స్ నుంచి ఎంత రిట్రేస్ అయింది స్టాక్ అనేది అయితే మీకు ఈ వాల్యూస్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆర్ఎల్స్ మీరు స్టాక్ ఒక హైయెస్ట్ 52 వీక్స్ హైయెస్ట్ ని అండ్ ఇప్పుడున్న లేటెస్ట్ ప్రైస్ ని మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ చేసినా సరే ఇంకా రీట్రేస్మెంట్ లెవెల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ లెవెల్స్ ని కూడా ఇన్వెస్ట్మెంట్ లో యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ చాలా మంది. సో డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఆర్ఎస్ఐ కూడా వన్ ఆఫ్ ద కీ ఇండికేటర్ గా మనం ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ సింపుల్ గా ఆర్ఎస్ఐ నో సింపుల్ గా ఏదో ఒక XYZ ఫ్యాక్టర్ నో తీసుకొని ఇన్వెస్ట్ చేయకుండా అండ్ ఏదైతే మనకు చెప్పాము కీ రేషియోస్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఇన్వెస్ట్మెంట్ లో సెకండ్ వస్తుంది ఫ్రెండ్స్, ఫండమెంటల్ అనాలిసిస్ ఫస్ట్ వస్తుంది. మీరు నమ్మిన కంపెనీ మంచిదైతే డెఫినెట్లీ మీకు కాంపౌండ్ గ్రోత్ యాన్యువల్ రిటర్న్ అనేది డెఫినెట్లీ బాగానే ఉంటుంది. బట్ మీరు నమ్మిన కంపెనీ కానీ ఒకవేళ అటు ఇటు ఉండి మీకు టెక్నికల్ అనాలిసిస్ బై అని చెప్తున్నా సరే మీరు నమ్మినట్లయితే డెఫినెట్లీ మనం లాస్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, బల్క్ డీల్స్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ బల్క్ డీల్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ స్టాక్ అనేది స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, మనం ఏ డీల్ ని బల్క్ డీల్ అంటామంటే ఆ డీల్ లో 0.5% కంటే ఎక్కువగా ట్రేడ్ జరిగి ఉండాలంటే లిస్టెడ్ ఎన్ని షేర్స్ ఉంటాయో దాంట్లో 0.5% కంటే ఎక్కువగా ఏ డీల్ అయితే జరుగుతుందో దాన్ని మనం బల్క్ డీల్ అనడం జరుగుతుంది. సో ఈ బల్క్ డీల్ ని మనం కొంచెం కాషియస్ గా అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లైక్ HDFC కానీ టెంపుల్టన్ కానీ SBI కానీ కోటాక్ కానీ సో ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఒకవేళ బల్క్ డీల్ చేసి ఒకవేళ స్టాక్స్ ని కొంటున్నట్లయితే ఫ్రెండ్స్, డెఫినెట్లీ మనం అది పాజిటివ్ సైన్ గా తీసుకొని ఆ కంపెనీని స్కాన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఆ కంపెనీ ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ని, ఆ CEO ఒక క్యాపబిలిటీని అండ్ ఏదైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ పర్సనల్ గా మనం ఇండివిజువల్ గా చూడలేకపోవచ్చు. కానీ ఏదైతే ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుందో దాని డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ వీటి మీద కొంచెం డీప్ గా అనలైజ్ చేసి అన్ని క్రోర్స్ లో కొనడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక కంపెనీ బల్క్ డీల్స్ లో ఏదైతే హెవీగా సెల్లింగ్ వస్తుందో ఫ్రెండ్స్ బల్క్ డీల్ లో మనం దాన్ని కూడా కాషియస్ గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఒక బల్క్ డీల్ ఎక్కువ షేర్స్ అమ్మేశారంటే ఫ్రెండ్స్ మేబీ ఒక నెగిటివ్ న్యూస్ ఉండొచ్చు, అది మన దగ్గరికి రావడానికి లేట్ అవ్వచ్చేమో. ఆ లోపు వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ దాంట్లో నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మార్కెట్ లో బల్క్ డీల్ జరిగినప్పుడు ఏంటంటే మీరు కాషియస్ గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే అండ్ ఫ్రెండ్స్, ఏదైనా ఇంపార్టెంట్ బల్క్ డీల్స్ జరిగినట్లయితే డెఫినెట్లీ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఫ్రెండ్స్, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.